ప్రైజ్ ద లార్డ్. విశ్వాసంతో నిండిన రూతు కథ. పురాతన కాలంలో బెత్లెహేం అనే ఊరిలో ఒక మంచి కుటుంబం ఉండేది. అతని పేరు అలీమెలెకు, అతని భార్య నయోమి, మరియు వారికి 2 కుమారులు. ఒకరోజు ఆ ఊరిలో భయంకరమైన కరువు వచ్చింది. వారు తినడానికి తిండిలేక మోవాబు అనే ఇతర దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ వారు స్థిరపడిపోయారు. వారి 2 కుమారులు మోవాబు దేశపు 2 అమ్మాయిలను పెళ్లి చేసుకున్నారు. వారి పేర్లు ఒకరు ఓర్పా, మరొకరు రూతు. కాని కొంతకాలానికి అలీమెలెక్, అతని 2 కుమారులు కూడా మరణించారు. నయోమి ఒంటరిగా మిగిలింది. నయోమి తన స్వదేశమైన బెత్లెహేంకు తిరిగి వెళ్లాలనుకుంది. ఆమె తన కోడళ్లతో, మీరు మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి. మీరు యవ్వనస్తురాళ్లుగా ఉన్నారు. మీ జీవితాల్లో తిరిగి సంతోషంగా ఉండండి అనింది. అందులో ఓర్పా మాత్రం కన్నీళ్లు పెట్టుకుని తన ఊరికి వెళ్ళిపోయింది. కానీ రూతు, మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మీ ప్రజలే నా ప్రజలు, మీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. నయోమి ఆశ్చర్యపోయింది. అలా 2 కలిసి బెత్లెహేంకు తిరిగి వచ్చారు. బెత్లెహేంలో వారు చాలా పేదగా జీవించారు. రూతు తిండి కోసం పొలాల్లో గింజలు కూర్చేందుకు బయలుదేరింది. ఆమె బోవాజు అనే మంచి మనిషి పొలంలోకి వెళ్ళింది. బోవాజు చాలా ఆస్తిపరుడు. అతడు ఆమెను గమనించి ఆమె వివరాలు అడిగి తెలుసుకుని మిగిలిన పని చేసే వాళ్లతో, ఆమెకు ఎక్కువ గింజలు పడేలా చూసుకోండి అన్నాడు. అతడు నయోమి కుటుంబానికి దగ్గర బంధువు. నయోమికి ఇది తెలిసి ఎంతో సంతోషించింది. ఒకరోజు నయోమి రూతుతో ఇలా చెప్పింది, నువ్వు బోవాజ్ను కలవాలి. అతను మంచి మనిషి. అతను నీకు భద్రత కలిగించగలడు. అప్పుడు రూతు ధైర్యంగా బోవాజ్ను కలుసి అతనిని గౌరవంగా అభ్యర్థించింది. బోవాజ్ ఆశ్చర్యపోయాడు, కాని చాలా సంతోషపడ్డాడు. తరువాత బోయాజు రూతును వివాహం చేసుకొనే ముందు నయోమికి దగ్గరి బంధువును పిలిపించి అడగ్గా అతను నిరాకరించడంతో సమాజం పెద్దల సమక్షంలో బోయాజు రూతును వివాహం చేసుకుంటాడు. రూతుకు ఓ కుమారుడు జన్మిస్తాడు. అతని పేరు ఓబేద్. ఇతను దావీదు రాజు యొక్క తాత అన్నమాట. అంటే రూతు దావీదు రాజుకి అవ్వ అయింది. కథ ముగింపు. ఈ కథలో రూతు తన ప్రేమ, నమ్మకం, నిస్వార్థతతో దేవుని ఆశీర్వాదాన్ని పొందిం యేసుక్రీస్తు కుటుంబ వంశానికి భాగం అయింది. అత్తను తల్లిలా చూసుకుంది. ఈ కథలో మనం నేర్చుకోగల విషయాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.